ఇప్పుడొచ్చి మనము డే 10 క్లాస్‌కైతే వచ్చినాము. డే 10లో ఫస్ట్ వచ్చి మనమైతే ప్రింట్ అయితే చేస్తున్నాము. ప్రింట్ వచ్చి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే రాశాను. ఇప్పుడు దీన్ని రన్ చేశాను. చూడండి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అవుట్‌పుట్ అయితే వచ్చింది. ఈరోజు టాపిక్ ఏందంటే డేటా స్ట్రక్చర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? డేటా స్ట్రక్చర్స్‌లో ఏమేమి ఉందో అదన్నీ మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. డేటా స్ట్రక్చర్ అంటే సింపుల్‌గా అయితే చెప్తాను. ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్, స్టోరింగ్ డేటా ఎఫిషియెంట్‌లీ. దిస్ allows to easily access, perform operation on the data. మనం డేటా స్ట్రక్చర్లో మెయిన్ 4 ఇంపార్టెంట్ అయితే ఉంది. డేటాని స్టోరింగ్ అయితే చేసుకుంటుంది. వాటిలో ఏవేవంటే లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ. దీని గురించి అయితే మనము డిస్కస్ అయితే చేయబోతున్నాం. వచ్చి మనము లిస్ట్ అయితే డిస్కస్ చేస్తాము. తర్వాత 1 బై 1గా అయితే చూద్దాము. లిస్ట్ తర్వాత ట్యూపుల్, సెట్, డిక్షనరీ అయితే చూడబోతాము. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంది? ప్రీవియస్ క్లాస్లో అయితే మీకైతే చెప్పాను. స్ట్రింగ్ అంటే ఏంది, లిస్ట్ అంటే ఏంది, టపుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, డిక్షనరీ అంటే ఏందో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక్కడ సింపుల్గా అయితే చెప్పేస్తాను. లిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే మీకు తెలుసు. స్ట్రింగ్ వస్తుంది, లిస్ట్ వస్తుంది, ట్యూపుల్ వస్తుంది, సెట్ వస్తుంది, డిక్షనరీ వస్తుంది. ఈ 4 కలిపితే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అని అయితే అంటారు. దీనికి మనము సింబల్ అయితే డినోట్ చేస్తాము. ఏం సింబల్ అంటే కమా సింబల్. అలాగే దీనికి స్క్వేర్ బ్రాకెట్స్లోనే మనం అయితే స్టోర్ చేస్తాం అనమాట డిఫరెంట్ డేటా టైప్స్ని. ఇది మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనమాట, చేంజబుల్ ఆబ్జెక్ట్, ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. లిస్ట్లో ఉన్న దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఐటమ్ అని అయితే పిలుస్తాము. ఏ ఆపరేటర్స్ ఉన్నాయంటే బేసిక్ ఉంది, కన్కాటినేషన్ ఉంది, రెప్లికేషన్ ఉంది, మెంబర్షిప్ ఉంది, రిలేషనల్ ఉంది, మెథడ్స్ అయితే ఉంది. మనం 1 బై 1గా డిస్కషన్ అయితే చేయబోతాం. బేసిక్ అంటే ఏంటంటే క్రడ్ ఆపరేషన్ అని అయితే అంటారు. క్రడ్ అంటే సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యు అంటే అప్డేట్, డి అంటే డిలీట్. ఈ క్రడ్ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనము ఒక్కొక్కటి అయితే డిస్కషన్ అయితే చేయబోతాము. ఫస్ట్ ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఒక ఎంటీ లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ నేను వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చి పైన అయితే మీకు చెప్పాను. దీన్ని సింబల్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఇప్పుడు వచ్చి మనము ప్రింట్ అయితే చేస్తాము. ప్రింట్ చేసామనుకోండి ఏమి రాదు, ఎందుకంటే ఇది ఎంటీ లిస్ట్ కాబట్టి. ఇది ఏ టైప్ చూడాలంటే మనము దీనికి టైప్ అయితే రాస్తాము. ప్రింట్ టైప్, మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డేటా అని అయితే రాస్తాము. ఇప్పుడు వచ్చి మనమైతే రిజల్ట్ అయితే చూసాం. అవుట్పుట్లో చూడండి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ వచ్చి ఏంటంటే స్టార్టింగ్ మనం రాసాం కదా ఈ కోడ్ అనమాట. ఇక్కడ మనకు వచ్చి లిస్ట్ అని అయితే చూపించింది. ఇది వచ్చి ఎంటీ లిస్ట్ కాబట్టి లిస్ట్ అని అయితే చూపించింది. ఇక్కడతో మీకు ఒక ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకైతే తెలిసింది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం అయితే వాల్యూస్ అయితే పాస్ చేస్తాం. ఫస్ట్ వచ్చి నేను వచ్చి స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తానంటే లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. లిస్ట్లో నేను ఏమేమి రాసుకుంటానంటే లతీష్ అనే క్యాండిడేట్ నా పేరే తీసుకుంటాము లతీష్. లొకేషన్ వచ్చి హైదరాబాద్ అని అయితే రాసుకుంటాము. హైదరాబాద్ అని అయితే రాసుకుంటాము. తర్వాత వచ్చి నెంబర్ వచ్చి 1 2 3 4 5 6 అని అయితే రాసుకుంటాము. తర్వాత వచ్చి స్ట్రీట్ నేమ్ ఏదో ఒక స్ట్రీట్ నేమ్ అయితే రాసుకుందాము. స్ట్రీట్. సో గైస్ మనం ఎంటీ లిస్ట్ పైన ఎలా క్రియేట్ చేసుకోవడమో మీకైతే చూపించాము. వాల్యూస్ పాస్ చేసి ఎలా లిస్ట్ చేయాలో కూడా మీకైతే చూపించాను. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల రాస్తే అది లిస్ట్ అనమాట. బయట ఇచ్చి మనం వేరియబుల్ నేమ్ స్టూడెంట్ అయితే ఇచ్చుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి అయితే చూపిస్తాను. ప్రింట్ స్టూడెంట్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం అనుకోండి, మనకైతే ఆన్సర్ అయితే వస్తుంది. ఎక్కడో రాంగ్. ఇక్కడ వచ్చి లైన్ 43 వచ్చి రాంగ్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం వచ్చి లైన్ 43లో ఏమి రాంగ్ ఒకసారి అయితే చూద్దాము. లతీష్ గారంటే హైదరాబాద్ గారంటే 1 2 3 4 5. ఇక్కడ వచ్చి మనం కమా వేయలేదు. మనం ఫస్ట్లోనే చెప్పాం సెపరేటెడ్ బై కామా అనేసి. కామా అయిపోతే మనకి ఎర్రర్గా అయితే చూపిస్తుంది. అందుకే మనకి ఎర్రర్ చూపించింది. ఇక్కడ మనం వచ్చి కామా అయితే వేయాలి. ఇప్పుడు మనకి ఆన్సర్ కరెక్ట్ అయితే చూడండి. లతీష్ హైదరాబాద్ 1 2 3 4 5 6 స్ట్రీట్ నేమ్ అయితే ఇచ్చాము. సో మనం లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్గా చూడాల్సింది కామా సింబల్ అయితే ఉండాలి. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉండాలి. అది మెయిన్ అనమాట. ఈ డెఫినేషన్ అయితే మీరైతే బాగా నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే మీకు లిస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఏం చూసామంటే క్రియేట్ చేయడం ఎలానో మీకైతే లిస్ట్ క్రియేట్ ఎలానో చూపించాను. ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తామంటే రీడ్ చూద్దాము. ఫస్ట్ క్రియేట్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు రీడ్ అయితే చూడబోతాము. రీడ్.
లిస్ట్‌లో ఉన్న దాన్ని మనం ఎలా రీడ్ చేయాలో కూడా సింపుల్‌గా అయితే మీకైతే చెప్పేస్తాను. సేమ్ పైనున్నట్టుగానే తీసుకుందాము. పైనున్న ఎగ్జాంపులే తీసుకుంటున్నాను మీకు అర్థమయ్యేదానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్‌ని రీడ్ చేయాలనుకోండి, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ కూడా ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఇప్పుడు లతీష్ అనేది 0, హైదరాబాద్ అనేది 1, 1, 2, 3, 4, 5, 6 అనేది 2, స్ట్రీట్ అనేది 3 అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఇప్పుడు నేనొచ్చి నేమ్ వచ్చి రీడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేద్దాము. ప్రింట్ దీని లోపల నేనేం చేస్తా అంటే నేమ్ రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే నేమ్ అని అయితే రాసుకుంటాను. ఇప్పుడు నేమ్ కాబట్టి ఇక్కడ ఏంది మనము వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాము స్టూడెంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అని అయితే రాసుకొని ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో పొజిషన్ అయితే ఇస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 0 పొజిషన్ అయితే ఇస్తా. 0 పొజిషన్ వచ్చి లతీష్ కాబట్టి ఇప్పుడు మీకు చూడండి ప్రింట్ నేమ్ లతీష్ అని అయితే వస్తుంది చూడండి. ఇక చూడండి నేమ్ లతీష్ అని అయితే వచ్చింది. ఇలాగనమాట మనం వచ్చి రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నేమే కాదు ఇప్పుడు హైదరాబాద్ రీడ్ చేయాలనుకోండి 1 అనే నెంబర్ ఇవ్వండి. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే నేమ్ హైదరాబాద్ అని అయితే వస్తుంది. ఓకేనా? ఇలాగ మీకు నచ్చినట్టు రీడ్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ పొజిషన్ అయితే ఇచ్చుకొని ఇదొక మెథడ్ అనమాట. ఇంకో మెథడ్ కూడా ఉంది దీంట్లో వచ్చి లూప్ చేసి కూడా మనం అయితే రీడ్ చేయొచ్చు. ఫర్ లూప్ యూస్ చేసి కూడా మనము లోపల ఉన్నదైతే రీడ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చి నార్మల్ మెథడ్ అనమాట. ఇండెక్సింగ్ కాన్సెప్ట్తో రీడ్ చేసేది. ఒకవేళ అనదర్ వే ఉందంటే ఫర్ లూప్ అయితే రీడ్ చేయొచ్చు. అది ఎలానో మీకైతే చూపిస్తాను. ఫర్ ఐ ఇన్ ఐటరబుల్ ప్లేస్లో మనం ఏం చేసుకుంటున్నామంటే స్టూడెంట్ అయితే మనమైతే రాసుకుంటాము. స్టూడెంట్ స్టూడెంట్ అయితే రాసుకుందాము. ఓకేనా? స్టూడెంట్ అయితే రాసుకొని దీనికి వచ్చి కోలన్ సింబల్ ఇచ్చుకొని ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే ప్రింట్ ఐ అని అయితే రాసుకుంటాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని ఇవన్నీ మనమైతే బయటకు వచ్చి రీడ్ అయితే చేయొచ్చు అన్నమాట. దీని రిజల్ట్ కూడా మీకైతే చూపిస్తాను చూడండి. పైన వచ్చి మనము ఇండెక్సింగ్ కాన్సెప్ట్తో యూస్ చేసి నేమ్ ఒకటే రీడ్ చేయాలి కాబట్టి 0 పొజిషన్ ఇచ్చి లతీష్ అనేది ఇచ్చుకున్నాము. ఫర్ లూప్లో ఏం చేస్తున్నాము అంటే లోపల ఉన్నటువన్నిటికీ బయటకి అయితే తీసుకొని వచ్చాము. లతీష్ హైదరాబాదు నెంబరు స్ట్రీట్ నేమ్ అయితే ఇచ్చాము. ఇక్కడితో మీకు క్రియేట్ అంటే ఒక ఎంప్టీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, వాల్యూస్ ఇచ్చి ఎలా క్రియేట్ చేయాలి అయితే మీకైతే తెలిసింది. రీడ్లో కూడా నార్మల్గా ఎలా రీడ్ చేయాలి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి. ఒకవేళ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేకుండా అనదర్ వే అంటే లూపింగ్ అయితే యూస్ చేయొచ్చు. ఫర్ లూప్ అయితే యూస్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే అప్డేట్ అయితే చూడబోతాము. ఫస్ట్ మనం వచ్చి పైన ఎగ్జాంపుల్ తీసుకుంటాము. అదే మనకైతే ఈజీగా అయితే ఉంటుంది. మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను పైన ఉన్న దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను వచ్చి లతీష్ అని నేమ్ ఉంది కదా అక్కడ వచ్చి మనమైతే నేమ్ వచ్చి అప్డేట్ చేయాలనుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ అది అలానే రాసుకోవాలన్నమాట. మనం ఏది అప్డేట్ చేస్తామో దానికైతే ఇండెక్సింగ్ పొజిషన్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను నేమ్ కాబట్టి దానికి 0 పొజిషన్ అయితే ఉంటుంది. దానికి వచ్చి మనము లతీష్ అనే ప్లేస్లో మనం ఏం నేమ్ రాయిపోతున్నామంటే లతీష్ ఐతాన్ లతీష్ ఓకే లతీష్ యూట్యూబర్ అని అయితే రాద్దాం. లతీష్ యూట్యూబర్ అని అయితే రాసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే ప్రింట్ అయితే చేస్తాము. ప్రింట్ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే నేమ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. నేమ్ చేంజ్ అయ్యి ఏమని వస్తుందంటే లతీష్ యూట్యూబర్ అనేసి అయితే వస్తుంది. మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి guys. చూడండి పైన వచ్చి లతీష్ హైదరాబాద్ 1, 2, 3, 4 అయితే ఉంది. ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసిన వెంటనే లతీష్ యూట్యూబర్ అయితే వచ్చింది. చూడండి పైన వచ్చి లతీష్ అయితే ఉంది. కింద చూడండి నేమ్ అప్డేట్ చేసిన వెంటనే లతీష్ యూట్యూబర్ అని అయితే వచ్చింది. సో మీకు అప్డేట్ ఎలా చేయాలో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి మనమైతే అప్డేట్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు లాస్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే డిలీట్ అయితే చూడబోతున్నాము. ఈ డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడితో మనకు వచ్చి బేసిక్ అయితే అయిపోతుంది.
డిలీట్ ఎలా చేయాలంటే డిలీట్ సింగిల్గా అయితే మనమైతే డిలీట్ అయితే చేయగలుగుతాము. ఒకవేళ మొత్తం లిస్ట్ మొత్తం డిలీట్ చేయాలంటే అది ఎలానో మెథడ్స్ యూజ్ చేసి అయితే డిలీట్ చేస్తాము. అది ఎలా కూడా రాబోయే క్లాస్లో మీకైతే చెప్తాను. ఇప్పుడు నేను వండుకొని లతీష్ అని అయితే ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ లతీష్ యూట్యూబర్ అని అయితే ఉంటుంది. మనం నేమ్ చేంజ్ చేసాం కాబట్టి లతీష్ యూట్యూబర్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లతీష్ యూట్యూబర్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలాగంటే సేమ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లాగే డెల్ అని అయితే రాయాలన్నమాట. డెల్ రాసి స్టూడెంట్ అని అయితే రాయండి. పైన ఇచ్చిన వేరియబుల్ అయితే అలానే రాసుకోండి. ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసి మీరు ఏ నేమ్ డిలీట్ చేయాలనుకుంటున్నారు. నేను లతీష్ యూట్యూబర్ నేమ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుందంటే లతీష్ యూట్యూబర్ నేమ్ వచ్చి డిలీట్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ అయితే వస్తుంది హైదరాబాదు నెంబరు అలాగే స్ట్రీట్ అయితే వస్తుంది. చూడండి హైదరాబాదు నెంబరు స్ట్రీట్ అయితే వచ్చింది. పైన వచ్చి లతీష్ యూట్యూబర్ నేమ్ చేంజ్ అయింది. అదే నేమ్ వచ్చి కింద వచ్చి మనము డిలీట్ చేసేసాము. సో మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే డిలీట్ చేసాం. ఇప్పుడు లతీష్ యూట్యూబర్ కావాలంటే 0 పొజిషన్ ఇచ్చాం. హైదరాబాద్ పొజిషన్ కావాలంటే 1 ఇవ్వాలి. నెంబర్ పొజిషన్ కావాలంటే 2 ఇవ్వాలి. స్ట్రీట్ నేమ్ కావాలంటే 3. అలా ఒక్కొక్కటిగా వేస్తేనే డిలీట్ అవుతుంది అనమాట. మీరు ఫుల్ టోటల్ లిస్ట్ని డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ చూడండి నేను 1 ఇచ్చాను, హైదరాబాద్ లేదు. మీరు టోటల్ లిస్ట్ని డిలీట్ చేయాలన్నప్పుడు మీకు మెథడ్స్ అయితే యూజ్ అవుతుంది. ఆ మెథడ్స్ ఏందో కూడా ఇక్కడ చూడండి. మెథడ్స్ అంటే టూల్స్. ఈ టూల్స్లో అయితే మనం టోటల్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని డిలీట్ చేస్తాము. అది ఎలానో రాబోయే క్లాస్లో అయితే చూడబోతాము. ఇప్పుడు వచ్చి మనం బేసిక్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే కన్కాడినేషన్ అయితే చూడబోతున్నాము. కన్కాడినేషన్ అంటే ప్రీవియస్ క్లాస్లో అయితే మీకైతే చెప్పేసి నేను అన్ని ప్రీవియస్ క్లాస్లో ఎందుకు చెప్తా అంటే మీరు ప్రీవియస్ క్లాస్లో స్ట్రాంగ్గా ఉంటే మీకైతే వస్తుంది. మీరు కానీ ప్రీవియస్ క్లాస్లో ప్రాక్టీస్ చేయలేదనుకోండి మీకు ఇక్కడ నేనేం చెప్పినా కానీ అర్థం కాదు. చెప్పేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ వర్కౌట్ చేసేటప్పుడే మీకు డౌట్స్ వస్తుంది. కొత్త కాన్సెప్ట్ అనుకోబాకండి. ఇది ఆల్రెడీ మనం చదివిందే కొంచెం కొంచెం మాడిఫై చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు నేను కన్కాడినేషన్కి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. నేను స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చి మనం స్టూడెంట్ 1 అని అయితే తీసుకున్నాము. నేమ్ మన ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక ముగ్గురు స్టూడెంట్ నేమ్ ఇస్తా. శ్యాము, కమ, రాము, కమ. ఇందులో నేను వచ్చి లతీష్ అని అయితే రాసుకుంటున్నాను మన పేరే. ఇప్పుడు వచ్చి స్టూడెంట్ అని అయితే తీసుకొని ఇందులో 3 నేమ్స్ అయితే పాస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అయితే తీసుకుంటాను. స్టూడెంట్ 2 అని అయితే తీసుకొని ఇందులో మనం ఏం రాస్తామంటే దీంట్లో వచ్చి మనం ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ నేమ్ అయితే ఇస్తాము. దీంట్లో వచ్చి రవి, రమ, కిరణ్. ఇప్పుడు కన్కాడినేషన్ ఏంటంటే పక్క పక్కన అయితే వస్తుంది. ప్రీవియస్ క్లాస్లో అయితే మీకు అయితే చూపించాను. ఇప్పుడు వచ్చి ఈ 5 స్టూడెంట్స్ని అయితే మనము శ్యామ్, రామ్, లతీష్, రవి, కిరణ్ అయితే మనమైతే యాడ్ చేయాలనుకుంటాం. యాడ్ చేయాలంటే ఎలా మీకైతే తెలుసు అనమాట. స్టూడెంట్ 1 ప్లస్ స్టూడెంట్ 2 అయితే తీసుకున్నాము. స్టూడెంట్ 1 ప్లస్ స్టూడెంట్ 2 అని అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం రిజల్ట్ ఏందో చూద్దాము. 69 లైన్ ఇచ్చి ఎర్రర్ అని అయితే చూపిస్తుంది. శ్యామ్, రామ్, సతీష్ ఇక్కడ ఏదో మిస్ అయింది. ఒకసారి 69 లైన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఓకే, మనం స్పేస్ ఇచ్చున్నాము అందుకనే అది ఎర్రర్ అయితే చూపించింది. అంతేగాని ఇంకేం ఎర్రర్ అయితే ఏం లేదనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చి మనం కన్కాడినేషన్ అయితే చూద్దాము. చూడండి ఇప్పుడు మనము శ్యాము, రాము, లతీష్,
అలానే ఒక స్టూడెంట్ 1 అయితే తీసుకున్నాము. స్టూడెంట్ 2లో రవి, కిరణ్ అయితే తీసుకొని దీన్ని యాడ్ అయితే చేసాం. యాడ్ చేస్తే కన్కాటినేషన్‌లో పక్కనే వస్తదని అయితే మీకు చెప్పాను చూడండి. ఒకే లిస్ట్‌లో శ్యామ్ వచ్చింది, రామ్ వచ్చింది, లతీష్ వచ్చింది, రవి వచ్చింది, కిరణ్ వచ్చింది. మొత్తం 5 కలిపి అయితే వచ్చిందనమాట. కన్కాటినేషన్ అంటే పక్కన అయితే వస్తది. దాన్ని మనం కన్కాటినేషన్ అయితే అంటాము. నెక్స్ట్ వచ్చి రీప్లికేషన్ అయితే ఉంది. ఈ రీప్లికేషన్ కూడా ఎలా వర్కౌట్ అవుతుందో మీకైతే చూపిస్తాను. రీప్లికేషన్ అంటే కూడా ఏం లేదు. పైనున్న ఎగ్జాంపులే మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టూడెంట్ 1 ఉంది కదా! ఈ స్టూడెంట్ 1ని అయితే తీసుకుంటాను. స్టూడెంట్ 1ని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ లోపల ఇది రీప్లికేషన్ కాబట్టి నేనేం చేస్తా అంటే స్టూడెంట్ 1 ఈడ వరకు కామన్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇంటూ చేసి 3 అని అయితే రాస్తున్నాను. అంటే మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నాను. అప్పుడు నాకేం జరుగుతుంది తెలుసా? రెప్లికేషన్ చేసినప్పుడు శ్యాము, రాము, లతీష్ అనేది 3 టైమ్స్ అయితే మనకైతే ప్రింట్ అవుతదనమాట. ఒకసారి మనం వచ్చి అవుట్‌పుట్‌లో అయితే చూద్దాము. ఇక్కడ చూడండి శ్యాము, రాము, లతీష్. సో, అది పైనదనమాట. అది కన్కాటినేషన్. కిందున్నది చూడండి. శ్యాము, రాము, లతీష్ ఇదొక పార్ట్. శ్యాము, రాము, లతీష్ ఇదొక పార్ట్. శ్యాము, రాము, లతీష్ ఇదొక పార్ట్. అంటే 3 టైమ్స్ అయితే మనమైతే మల్టిప్లికేషన్ అయితే చేసాము. సో, ఇక్కడితో మీకు కన్కాటినేషన్ అంటే ఏంది, రెప్లికేషన్ అంటే ఏందో ఈజీగా అయితే అర్థమైందనుకుంటా. ఇప్పుడొచ్చి నేను మెంబర్‌షిప్ అయితే చెప్పబోతున్నాను. మెంబర్‌షిప్ తర్వాత రిలేషనల్ అయితే చెప్తాను. ఓకేనా? మెంబర్‌షిప్ దీనికి మనం ఏం చేసుకుంటామంటే సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాము. అప్పుడే మీకైతే అర్థమవుతది. అందుకనేసి నేను పైనున్న ఎగ్జాంపులే తీసుకుంటా. మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్ తీసుకొని మిమ్మల్ని కన్‌ఫ్యూషన్ చేయకుండా ఉన్న ఎగ్జాంపులే మనమైతే వాడుకుందాము. ఇప్పుడేం చేస్తున్నాను స్టూడెంట్ 1లో శ్యామ్ ఉన్నాడు, రామ్ ఉన్నాడు, లతీష్ ఉన్నాడు. ఇప్పుడు మెంబర్‌షిప్ ఆపరేటర్ అంటే ఇన్ అని అయితే వస్తది. మీకు మెంబర్‌షిప్ ఆపరేటర్ కూడా ప్రీవియస్ క్లాస్‌లో అయితే మనమైతే డిస్కషన్ చేసాము. చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్‌లో లతీష్ అని అయితే రాసుకుంటున్నా. లతీష్ LATHISH లతీష్ మెంబర్‌షిప్ ఆపరేటర్ బట్టి ఇన్ నాట్ అయితే అంటది. ఇప్పుడొచ్చి మనం ఇన్ అయితే తీసుకున్నాము. ఇన్ స్టూడెంట్ 1 ఇప్పుడు నేనైతే మీకైతే సింపుల్‌గా చెప్తాను. లతీష్ అనే వ్యక్తి స్టూడెంట్ 1లో ఉన్నాడా అనేది చెక్ చేసి అయితే మనకు చెప్పమన్నాను. ఒకవేళ స్టూడెంట్ 1లో లతీష్ ఉంటే మనకు ట్రూ అయితే వస్తది. ఇక్కడ చూడండి ఇది స్టూడెంట్ 1 అనమాట. స్టూడెంట్ 1 లిస్ట్‌లో మనకు లతీష్ ఉన్నాడంటే ఉన్నాడు. లతీష్ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ పొజిషన్ ట్రూ అని అయితే వస్తది చూడండి. సో, ఇక్కడ చూడండి ట్రూ అని అయితే వచ్చింది. ఒకవేళ ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తా. ఇప్పుడు లతీష్ ప్లేస్‌లో రవి అని పెడతా. రవి అసలు లేదనమాట స్టూడెంట్ 1లో. అప్పుడు మనకి ఏం జరుగుతదంటే ఇక్కడ ఫాల్స్ అని అయితే వస్తది. చూడండి ఇక్కడ ఫాల్స్ అని అయితే వచ్చింది. ఇలాగ మనము మెంబర్‌షిప్ ఆపరేటర్ అంటే ఏందో ఈజీగా అయితే ఐడెంటిఫై అయితే చేయగలుగుతాము. నెక్స్ట్ మనం వచ్చి రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏందో కూడా మీకైతే చూపిస్తాను. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేస్తాను. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమేమి తీసుకుంటా అంటే ఎల్1 అనేసి వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇందులో లిస్టింగ్‌లో నేనేం తీసుకుంటా అంటే 1, 2, 3, 4 వాల్యూస్ అయితే తీసుకుంటాను. సేమ్ అదే నేను ఎల్2 కూడా తీసుకుంటాను. ఇది రిలేషనల్ ఆపరేటర్ అన్నా, కంపారిషన్ ఆపరేటర్ అన్నా 2 ఒకటే. ప్రీవియస్ క్లాస్‌లో మీరు ఆపరేటర్స్ గురించి అయితే నేను చెప్పాను. అదొచ్చి ఒకసారి అయితే మీరైతే రెఫర్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతదంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎల్1 ఈక్వల్ టు ఎల్2 ఎల్1లో ఉండే వాల్యూస్ ఎల్2లో ఉందా లేదా అని అయితే అడుగుతున్నాను. ఒకవేళ ఎల్1లో ఉండే వాల్యూస్ ఎల్2లో 2 కరెక్ట్ అయితే మనకు ట్రూ అయితే వస్తది. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 1, 2, 3, 4 అప్పుడు మనకి ఇక్కడ ట్రూ అని అయితే వస్తది. చూడండి ట్రూ అని అయితే వచ్చింది. ఒకవేళ నేనిక్కడ 2 ప్లేస్‌లో 29 అయితే పెట్టాను. ఇప్పుడేందంటే ఫాల్స్ కాబట్టి ఇప్పుడు మనకి 2 ఈక్వల్ కాదని అయితే వస్తది. ఫాల్స్. సో గైస్ ఈరోజు మనం వచ్చే డేటా స్ట్రక్చర్ అంటే ఏందో
తెలుసుకున్నాము. డేటా స్ట్రక్చర్‌లో ఏమేమి ఉంటాయో మనం తెలుసుకున్నాము. అందులో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ వచ్చి లిస్ట్ గురించి అయితే మాట్లాడుకున్నాము. లిస్ట్ అంటే ఏందో మీకు తెలుసనమాట ప్రీవియస్ క్లాస్‌లో. అలాగే ఇక్కడ మనము లిస్ట్‌లో ఆపరేటర్స్ ఏముందో కూడా మీకైతే చెప్పాను. బేసిక్ అయితే ఉంటుంది. కన్కాటినేషన్ ఉంటది. రిప్లికేషన్, మెంబర్‌షిప్, రిలేషనల్ అలాగే మెథడ్స్ అయితే ఉంటది. దాంట్లో బేసిక్‌లో ఏముంటదంటే CRUD ఆపరేషన్ అయితే ఉంటది. ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్‌ని ఎలా రీడ్ చేయాలి, లిస్ట్‌ని ఎలా అప్డేట్ చేయాలి, లిస్ట్‌ని ఎలా డిలీట్ చేయాలి అయితే చూసాము. అలాగే కన్కాటినేషన్ అంటే ఏందో ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. రిప్లికేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను. మెంబర్‌షిప్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. రిలేషనల్ అయితే కూడా చెప్పాను. మెథడ్ టూల్స్ మాత్రం నేను చెప్పలేదు. అదొచ్చి రేపు క్లాస్‌లో అయితే మీకైతే చెప్తాను. ఇది మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎవరన్నా తెలుగులో కోర్సు నేర్చుకోవాలనుకుంటే పైథాన్‌కి సంబంధించింది మన ఛానల్‌లో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. వీలాగ్స్ అనేసి. వీలాగ్స్ అనేసి అయితే ఉంటుంది. షేర్ చేయండి. వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే యూస్‌ఫుల్ అయితే అవుతదని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్ నెక్స్ట్ డే 11 క్లాస్‌లో అయితే మనం కలుసుకుందాం.